హాయ్ అండి, ఏంటి సంగతులు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఏం లేదు, డిటి క్లాసెస్ అండ్ ఐడిటి క్లాసెస్ మనకి ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చాలామంది సార్ డిటి చాలా వ్యాస్ట్ సిలబస్ కదా, అవుతుందా అవుదా మాకు చాలా భయం వేస్తుంది సార్ డిటి. ఒక చిన్న పాయింట్ అమ్మా, సో డిటి అనేది వ్యాస్ట్ సిలబస్సే, బట్ దాన్ని చదువుకునే విధానం ఒకటి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏదో డిటి క్లాస్ అనగానే ఓపెన్ చేసేసేసి ట్యాక్స్ రేట్లు, మార్జినల్ రిలీఫ్లు, రిబేట్లు, ఇంకేంటివి ఏవో చెప్పేసి పీజీబీపీ స్టార్ట్ చేసేసి క్యాపిటల్ గెయిన్స్, ఇలా ఇది ఏదో ఒక ట్రెడిషనల్ వేలో వెళ్ళిపోయామనుకోండి, ఇది సిఏ ఫైనల్. హియర్ వీ వోంట్ గెట్ మార్క్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో రేపు May 24 గ్రూప్ 2 ఎగ్జామ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్స్ రాసే ముందు ఇప్పుడే ఈ జనవరిలో ఫిబ్రవరిలో మీకు ఒక ఐడియా రావాలి. మనం సింగిల్ గ్రూప్ రాస్తున్నామా, బోత్ రాస్తున్నామా? బోత్ రాస్తే డిటి పేపర్లో మనకి ఎన్ని మార్క్స్ కావాలి, లేదా ఓన్లీ గ్రూప్ 2 రాస్తుంటే డిటి పేపర్లో నా టార్గెట్ ఏంటి? అసలు డిటి పేపర్ ఐసీఏ వాడు ఎలా అడుగుతున్నాడు, అసలు డిటిలో ఉన్న సిలబస్ మొత్తం ఏంటి, ఈ సిలబస్ మొత్తంలో ఏ ఏ టాపిక్స్లో వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు మీలో చాలామంది ఏమనుకుంటారు, మేము ఆర్టికల్షిప్ తెగ చేసేసాం, మాకు డిటి ఈజీ అనుకుంటారు. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆర్టికల్షిప్కి డిటి ఎగ్జామ్కి ఎటువంటి సంబంధం లేదు, ఓకేనా? మహా అయితే ఒక 2-3 మార్కులు తగులుతాయి ఎక్కడన్నా, అవి కూడా చదువుకుంటే అర్థమైపోతాయి. సో డిటి ఐడిటి ఎగ్జామ్స్కి ఆర్టికల్షిప్లో చేసే పనులకి సంబంధం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆ భ్రమలో ఉన్నారో మీరు కొంచెం బయటకు వచ్చేయండి, ఓకేనా? నెక్స్ట్, డిటి అనేది చాలా వ్యాస్టే. మీలో చాలామంది ఏదో క్లాసెస్ కొనేసి ఏదో చేసేద్దామని చెప్పేసి ఒక 200 అవర్స్, 121 ఏదమ్మా వాట్ ఎవర్ ద అవర్స్ అమ్మా కూర్చొని చదివేస్తూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు బాగానే ఉంది, మీకు ఎగ్జామ్ ముందు రోజు ఎంత టైం ఉంటుంది? 1.5 డే టైం ఉంటుంది. ఆ 1.5 డేలో ఎవరైతే రివైజ్ చేసి, ఎవరైతే ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకొని, ఎవరైతే ఎగ్జామ్లో ఉన్న 3 గంటల్లో రీప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్లో పాస్ అవుతారు. అంతేకాని ఇప్పుడు ఏదో తెగ క్లాసెస్ వినేసి తెగ ప్రాక్టీస్ చేసేంత మాత్రాన ఎగ్జామ్లో పాస్ అవ్వరు. యూ హ్యావ్ టు ప్లాన్ వెల్. అసలు డిటి సిలబస్ ఏంటి, దీంట్లో ఉన్న కంటెంట్స్ ఏంటి, అసలు ఐసీఏ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, డిస్క్రిప్టివ్ పోర్షన్ ఎలా అడుగుతున్నాడు, ఎంసీక్యూ పోర్షన్ ఎలా అడుగుతున్నాడు, తర్వాత ఇప్పుడు నేను అసలుకి ఎన్ని డేస్లో సిలబస్ ఫినిష్ చేసుకోవాలి, ఎగ్జామ్కి వెళ్ళే ముందులోపు ఎన్నిసార్లు నేను రివైజ్ చేసుకోవాలి, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలెక్టివ్ పేపర్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ మొదలు పెట్టుకుంటే డే ఆఫ్టర్ మార్నింగ్ 11 వరకు 10 వరకు నేను ఎంత సిలబస్ కవర్ చేయగలను, డిటి సిలబస్ 1 డేలో 1.5 డేలో. ఆ 1.5 డే ప్లానింగ్ మీరు ఇప్పటి నుంచి చేసుకోవాలి. చాలామంది ఫెయిల్యూర్ రీజన్ ఏంటంటే వాళ్ళకి వచ్చి పాపం కదా, అప్పుడు రివిజన్ చేయలేక 1.5 డేలో ఎగ్జామ్కి సరిగా గుర్తులేక. మా కోచింగ్ తీసుకోవటం అనేది పెద్ద మ్యాటర్ కాదు, అందరూ కోచింగ్ తీసుకుంటారు. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ కోచింగ్ తీసుకుంటారు, మాలాంటి యావరేజ్ స్టూడెంట్స్ తక్కువ కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకోవడం పెద్ద మ్యాటరే కాదమ్మా అసలుకి. కోచింగ్ తీసుకుంటే సిఏ పాస్ అవుతాం అనేది భ్రమే, ఓకేనా? అది నేనైనా అవ్వచ్చు, మా గురువుగారు ప్రవీణ్ శర్మ గారు అవ్వచ్చు, ఈవెన్ వినోద్ గుప్తా సార్ అవ్వచ్చు, ఈవెన్ వేరే ఎవరైనా వచ్చమ్మా. కోచింగ్ తీసుకొని సిఏ పాస్ అయిపోదాం, లేదా రివిజన్ ఎగ్జామ్స్ రాసి సిఏ పాస్ అయిపోదాం, లేదా ఎవరో మెంటర్షిప్ ఇస్తే పాస్ అయిపోదాం, ఇలాంటి భ్రమల్లో ఉంటే మీరు త్వరగా బయటకు వచ్చేయండి. ఇదంతా అయ్యే పని కాదు, అవ్వదు.
మీరు సిఏ ఫైనల్లో ఉన్నటువంటి 6 పేపర్లో 5 పేపర్లో ఇప్పుడు 6 పేపర్లకి మీరు డే 1 నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ తీసుకుంటే ఎఫ్ఆర్లో ఏముంది, అసలు కంటెంట్స్ ఎంత ఉన్నాయి, ఇది నేను ఎగ్జామ్ ముందు రివైజ్ చేయగలనా లేదా, ఎగ్జామ్ ముందు రివైజ్ చేస్తే నాకు గుర్తుంటుందా లేదా, ఎస్ఎఫ్ఎం 1.5 డేలో నేను రివైజ్ చేసానా లేదా, ఒకసారి మీ సీనియర్స్ని అడగండి, లేదా ఎగ్జిస్టింగ్ బ్యాచ్లో క్వశ్చన్ చేసుకోండి. మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు చాలామంది, ఆ 1.5 డే రివైజ్ చేయలేక, ఆ 3 గంటల్లో ప్రొడ్యూస్ చేయలేక, మీకు వచ్చింది అక్కడ రాయలేక. అంతేకాని అందరూ తెలివికల్లో ఇక్కడ సిఏ ఫైనల్ వరకు వచ్చారంటే ఎవరు కూడా పిచ్చోళ్ళేం కాదు. ఎవ్రీవన్ ఈజ్ ఇంటెలిజెంట్. అవునా? ఇంత దూరం వచ్చారంటే మీ దగ్గర విషయం ఉంటేనే వచ్చారు. బట్ ఇక్కడ ఎందుకు మిస్ అవుతుంది మనకి, బికాస్ ఇక్కడ మీకంటూ ఒక ప్లాన్ ఉండదు. ఏదో మొదలు పెడతారు, గ్రూప్ 1 అంటాడు ఒకరేమో గ్రూప్ 1లో ఎగ్జామ్స్ అంటాడు, గ్రూప్ 2 క్లాసెస్ అంటాడు. ఏదో స్టార్ట్ చేస్తారు, ఎక్కడో ఎగ్జామ్స్ ఒకటి పెడతానంటాడు, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ జాయిన్ అవుతారు. నాకు మాట చెప్పండి అమ్మా, మీకు సిలబస్ అంతా కోచింగ్ బాగా అర్థమయ్యి మీకు సబ్జెక్ట్ గ్రిప్ ఉంటే ఎగ్జామ్స్ రాయండి, యూజ్ అవుతాయి. అంతేకాని మాకు రేపు ఈ టాపిక్ ఎగ్జామ్ సార్, మాకు ఏమి రాదు అయినా రాయాలి. ఎందుకు రాయాలి? ఎందుకంటే పేరెంట్స్ కొడతారు కాబట్టి ఎగ్జామ్స్ రాయకపోతే. అవునా? సో కాబట్టి గ్రూప్ 2 ఎవరైతే రాస్తున్నారో మీరు దయచేసి కొంచెం భ్రమల్లో నుంచి బయటకు వచ్చేసి ప్లాన్ చేసుకోండి. డిటి సిలబస్ ఏంటి, ఐడిటి సిలబస్ ఏంటి, ఎలెక్టివ్ పేపర్లో కంటెంట్స్ ఏంటి, అసలు డిటి సిలబస్లో నాకు ఏమొచ్చు, ఎగ్జామ్స్ ఎలా వస్తున్నాయి, నేను ఎలా చదవాలి, ఎన్ని మార్క్స్కి వస్తున్నాయి, నాకు ఎన్ని మార్క్స్ కావాలి, ఆ 1.5 డే నేను రివైజ్ చేయగలనా లేదా. ఇప్పటి నుంచి 1.5 డేకి ప్లాన్ చేసుకోకపోతే అవ్వదు. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? సరే, ఒకసారి ఎవరైతే నా క్లాసెస్ తీసుకుంటారో నేను మీకు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి, అసలు మన క్లాసెస్లో డిటి మనం ఎలా వెళ్తాం ముందుకి, మన క్లాసెస్ మీరు ప్రాపర్గా ఫినిష్ చేస్తే మీకు డిటీలో ఎన్ని మార్క్స్ వస్తాయి, మనం ఎలా వెళ్తాం ముందుకు అనేది ఒక 5 minutes మనం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేసుకొని దాని తర్వాత సిలబస్ ఒకసారి చూసి దాని తర్వాత మన November 23 ఎగ్జామ్ పేపర్ ఒకసారి చూసి తర్వాత ఇవాళ మనం కొంచెం బేసిక్స్ చెప్పుకుందాం. ట్యాక్స్ రేట్స్ ఏంటి, ఓకేనా? అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ మెయిన్ పోర్షన్. చెప్పండి అమ్మా మీరు ఏంటి డిటి సంగతి. సరే, డిటి సిలబస్లో యాక్చువల్గా మనకి దేర్ ఆర్ 2 పార్ట్సా సార్. వన్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్ పోర్షన్, ఇంకోటి ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్. రైట్, మనకి ఎన్ని మార్క్స్ వస్తాం పేపర్ మొత్తం ఇంక్లూడింగ్ ఛాయిస్? ఐ థింక్ సో 120 మార్క్స్ విల్ గెట్. 120 మార్క్స్ విల్ గెట్, అవునా? సో 80-40 వేసుకుందామా? 80-40. దీని సంగతి చెప్పండి ఇక్కడ 80-40లో. సార్ ఒకటి ఇంపార్టెంట్ చాప్టర్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, తర్వాత డిటిఏఏ, తర్వాత ఎన్ఆర్ ట్యాక్సేషను, తర్వాత ఈక్వలైజేషన్ లెవీ, అడ్వాన్స్ రూలింగ్, అదర్ మిస్లేనియస్ చాప్టర్స్. అవునా? ఇది సిలబస్ అయిపోయింది మనకు ఆల్రెడీ. ఈ సిలబస్ మొత్తం మనకు అయిపోయింది ఆల్రెడీ. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ సిలబస్ ఫినిష్. ఒకసారి చెప్పండి మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అడుగుతాడు చెప్పండి దీంట్లో. సార్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ క్వశ్చన్ లేకుండా ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ లేదు, రాదు, ఉండబోదు కూడా. సో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని మార్క్స్ మనకి సార్? మ్యాక్సిమం 6 నుంచి 8 మార్క్స్కి ఇస్తాడు సార్. ఒక ఎంసీక్యూ పడితే 10 మార్క్స్ మ్యాక్సిమం. డిడబ్ల్యూఏ సేమ్ 6 మార్క్స్ టు 8 మార్క్స్ కంపల్సరీ. ఎన్ఆర్ ట్యాక్సేషన్ ఏమో 10 to 12 మార్క్స్. ఈక్వలైజేషన్ లెవీ 6 మార్క్స్. అడ్వాన్స్ రూలింగ్ 2 to 4 మార్క్స్. అదర్ మిస్లీనియస్ టాపిక్స్లో యుల్ గెట్ ఒక 6 to 8 మార్క్స్ అమ్మా. సో ఓవరాల్గా మనకి ఒక 40 మార్క్స్కి పేపర్ ఇస్తాడు ఎగ్జామ్లో. ఓవరాల్గా మనకి 40 మార్క్స్ ఎగ్జామ్లో పేపర్ ఇస్తారు. ఎవరైనా డిటీలో ఎగ్జామ్షన్ తెచ్చుకోవాలన్నా లేదా ఇంకా మంచి మార్క్స్ 70+ తెచ్చుకోవాలన్నా, అసలు పాస్ అవ్వాలన్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫినిష్
దిస్ పోర్షన్. ఇక్కడ పరిగెత్తి మాకండి పీజీబీబీ క్యాపిటల్ గెయిన్స్ అదర్ సోర్సెస్ అవదు. ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తుంది, తక్కువ కంటెంట్ ఎక్కడుంది, ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎక్కడుంది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పీజీబీపీ ఏమన్నా బట్టి అయితే అలౌడ్ నాట్ అలౌడ్ కేస్ లాసు ఇది కాదు చదవండి. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవన్నీ. సో మనకు ఆల్రెడీ అయిపోయినాయి మొత్తం ఇవన్నీ అవునా. ఓన్లీ ఇక్కడ మిస్లీనియస్ పెండింగ్ ఉన్నాయి మనకి అవునా. రైట్ చెప్పండి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో ఏమున్నాయి మనకి సార్? ఒక 6 మెథడ్స్ ఉన్నాయి. 4 మెథడ్స్ మెయిన్ మెథడ్స్. మనకి మోస్ట్లీ ఎగ్జామ్లో 10 out of 8 క్వశ్చన్స్ ఒక మెథడ్లో క్వశ్చన్ ఇస్తాడు అవునా. ఇంకా మీ అదృష్టం బాగుంటే బుక్లో క్వశ్చన్లో ఇస్తాడు. దాంట్లో ఇంకేమున్నాయి? దాంట్లో ప్రైమరీ సెకండరీ అడ్జస్ట్మెంటు, ఇంట్రెస్ట్ పెయిడ్ టు ఫారెన్ బ్రాంచెస్, ఇదే దాంట్లో ఉంది. లిమిటెడ్ కంటెంట్ పక్కా క్వశ్చన్. నెక్స్ట్ DTAA సేమ్ ఈజీ క్వశ్చన్స్ అలాంగ్ విత్ సమ్ డిడక్షన్స్. ఎన్ఆర్ ట్యాక్సేషన్ ఎన్ఆర్ ట్యాక్సేషన్ అనగానే పాపం ఏదో కష్టపడిపోతుంటారు. ఒక్కసారి మా స్టూడెంట్స్ అడిగి చెప్తారు. అది ఒక సిస్టమేటిక్ వే ఉంటుంది దాంట్లో, ఎలా చదువుకోవాలి, దాంట్లో అసలు కంటెంట్స్ ఏమున్నాయి. ఈజీగా యూ కెన్ స్కోర్ 8 మార్క్స్. నెక్స్ట్ ఈక్వలైజేషన్ లెవీ ఎవ్రీ అటెంప్ట్ 4 to 6 మార్క్స్ ఫ్రీ మార్క్స్ అవి మీకు. అడ్వాన్స్ రూలింగ్లో మ్యాక్సిమం క్వశ్చన్ రావట్లేదమ్మా. అడ్వాన్స్ రూలింగ్లో యుల్ గెట్ 1 MCQ ఫర్ 2 మార్క్స్ సమ్ టైమ్స్, లేదంటే రావట్లేదు. దాంట్లో ఫైలింగ్ ఫీజెస్ ఎంత, అప్పీలా కాదా, ప్రాసెస్ ఏంటి, ఎన్ని డేస్లో మీకు ఆర్డర్ ప్రొనౌన్స్ చేయాలి, ఇలాంటి చిన్న టాపిక్స్ మీకు 2 to 4 మార్క్స్ ఇస్తున్నాడు ఎప్పుడన్నా. నెక్స్ట్ లాస్ట్లో మనకి గారు అవి ఉన్నాయమ్మా కొంచెం. దాంట్లో యూజువల్గా క్వశ్చన్ నెంబర్ 6లో విల్ గెట్ 1 క్వశ్చన్. సో ఇది మనకి ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ పోర్షన్. సో మీకు 40 మార్క్స్లో మనం లీస్ట్ చేసుకుందాం. లీస్ట్ మీరు అట్లీస్ట్ 40 out of 25 మార్క్స్ మీరు ఇక్కడ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈవెన్ యూ కెన్ స్కోర్ 30 ఆల్సో. బట్ మనం లీస్ట్ ఛాన్సెస్ ఏం వేసుకున్నాం, మనం 25 మార్క్స్ మీరు స్కోర్ చేయగలగాలి. సో ఈ 25 మార్క్స్ మీ గ్రిప్లో ఎప్పుడైతే ఉంటాయో మనకు మొత్తం ఎన్ని కావాలి, 60 కావాలి మనకి. అయిపోయినాయిగా 25 మార్క్స్. సో కాబట్టి DT ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటారో ఫస్ట్ ఫినిష్ దిస్ పోర్షన్. ఈ పోర్షన్లో కాన్సెప్ట్ నేర్చుకోండి. ICS స్టడీ మ్యాట్ లేదా మనం ఫాలో అయ్యే క్వశ్చన్ బ్యాంక్, అతుల్ అగర్వాల్ క్వశ్చన్ బ్యాంక్ ఫాలో అవుతాం మనం, ఓకేనా. సో ఏ క్వశ్చన్ బ్యాంక్ ఫాలో అయితే ఆ క్వశ్చన్ బ్యాంక్, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ 1కి 2-3 సార్లు మీ చేతితో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే యాడులెస్ బట్టి కాదు. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో వై వీఆర్ మేకింగ్ దిస్ అడ్జస్ట్మెంట్, DTAAలో ఎందుకు అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం, ఎన్ఆర్ ట్యాక్సేషన్లో సీక్వెన్స్ ఏంటి, ఈక్వలైజేషన్ లెవెల్లో కాన్సెప్ట్ ఏంటి నేర్చుకొని అప్పుడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక సమ్మరీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అవసరం లేదు, మనం ఇచ్చాం కదా కాన్సెప్ట్ నోట్స్, మోర్ దెన్ సఫిషియంట్. ఇది మన తెలుగులో రాసిన నోట్స్. ఇది DT పోర్షన్కి వచ్చే ముందు ఇది మీరు ఫినిష్ చేసుకొని రండి. మీ 25 మీకు సేఫ్గా ఉంటాయి. తర్వాత ఇక్కడికి వస్తే మనకి DTకి వస్తే దీంట్లో బేసిక్గా మనకి 3 కేటగిరీస్ అమ్మా. ఒకటి IPCC సిలబస్, CA ఫైనల్ స్పెషల్ కేటగిరీ. ఇదేంటిది ప్రాక్టికల్, లైక్ ఆర్టికల్షిప్లో మీరు చేసే పని, ఆర్టికల్షిప్లో మీరు చేసేది అది. చెప్పండి ఇక్కడ ఏమన్నాయి మనకి, మెయిన్ మనకి PGBP, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్, ఇంకా సెట్ ఆఫ్, క్లబ్బింగ్, డిడక్షన్ ఫ్రమ్ చాప్టర్ 6A. ఇక్కడ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్, దీంట్లో చాలా ఉంటాయి. ఫర్మ్, AOP, BOI, సెక్యూరిటైజేషన్ ట్రస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని, MAT, AMT, బిజినెస్ ట్రస్ట్, REIT, InvIT. దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఎంటిటీస్. కోఆపరేటివ్ సొసైటీ, వాళ్ళ ట్యాక్సేషన్ ఎలా మనం చేయాలి. తర్వాత చారిటబుల్ ట్రస్ట్ ప్లస్ ఎగ్జిట్ ట్యాక్సేషన్. తర్వాత సరే TDS, TCS అనా. ఇక్కడ
ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్, ఇక్కడ స్టార్ట్ అయ్యే సీక్వెన్స్. ఇంకా తర్వాత మీరేం చేస్తారు, రిటర్న్ ఫైల్ చేస్తారు, ఏమో దాని ప్రాసెసింగ్ అవుతుంది. తర్వాత ఏంటి, ఇంకా అప్పీల్స్ ఏంటి, రివిజన్స్ ఏంటి, పెనాల్టీస్ ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ సెక్షన్ 234 ఏబిసి ఏంటి. ప్రాక్టికల్ పోర్షన్, ఇది కంప్లీట్గా ప్రాక్టికల్ పోర్షన్. అసెస్మెంట్స్ గురించి, రిటర్న్ ఫైలింగ్ ఎవరు చేయాలి, అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, దాంట్లో ఎవరెవరు ఉంటారు, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్ పోర్షన్. ఇదేంటిది, ఇది థియరీ పోర్షన్ మొత్తం. ఇదంతా కూడా మనకి ప్రాబ్లమాటిక్ మొత్తం. దీంట్లో ప్రొసీజరల్ పార్ట్ ఇది నేర్చుకోవాలి మనం. ఇదంతా కూడా మీకు ప్రొసీజరల్ పార్ట్. ఇదంతా మీకు ఏంటమ్మా, కొంచెం ప్రాసెస్, కొంచెం బట్టి గుర్తుపెట్టుకోవాలి, డిడక్షన్స్. ఇది సంగతి. చెప్పండి, సిఏ ఫైనల్ ఎగ్జామ్లో ఈ 3 కేటగిరీస్లో నుంచి ఎలా ఇస్తున్నాడు ఎగ్జామ్స్లో? సార్ చారిటబుల్ ట్రస్ట్ కంపల్సరిగా 8 మార్క్స్, దాంట్లో తేడా లేదు. అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్ 10 to 15 మార్క్స్, టీడీఎస్ 10 మార్క్స్. సో ఈ మూడిట్లో కలిపి మనకి డెఫినెట్లీ విల్ గెట్ 30 మార్క్స్. 30 మార్క్స్ కంపల్సరీ మనకు వస్తాయి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీసు, రిటర్న్ ఫైలింగ్, తర్వాత పెనాల్టీసు, ఏమో ఇంకా మిగతా అన్ని కూడా కలుపుకుంటే మనకి డిస్క్రిప్టివ్ పోర్షన్లో విల్ గెట్ ఫర్ 1 క్వశ్చన్ ఆల్వేస్. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి ఏమో ఒక 10 to 15 మార్క్స్ విల్ గెట్ అమ్మ. ఇక్కడ నుంచి 10 to 20 కూడా వేసుకోవచ్చు మనం, ఎంసీక్యూస్ కూడా కలుపుకుంటే యూ కెన్ సే 10 to 20 మార్క్స్. ఇక్కడ రన్నింగ్ ఐపీసీ సిలబస్కి. పీజీబీపీ మనకి ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ 14 మార్క్స్. క్యాపిటల్ గెయిన్స్ మనకు ఒక 2 to 4 మార్క్స్ విల్ గెట్ అమ్మా. సో ఏదైనా చూసుకుంటే ఇక్కడ మనకి ఎంత వస్తాయి చెప్పండి, 30, 50, ఇంకో 30 కూడా రామ్. ఇక్కడ 20 మార్క్స్ వస్తాయి మనకి, 20 to 25 మార్క్స్. ఇది మనకి సిఏ న్యూ కోర్స్లో ఉన్న ప్యాటర్న్. ఎప్పటి నుంచో మనకు వచ్చే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. ఐసీఏ చెప్పింది కూడా వెయిటేజ్ ఇదే మనకి. సో మీరేం చేయాలంటే దీంట్లో యూ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా ఇండిపెండెంట్ టాపిక్. ఇక్కడ ఒకదానికి ఎక్కడ లింక్ ఉండదు మనకి. దేర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ వన్ టాపిక్ అండ్ అదర్ టాపిక్. ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాలి. సార్ ఇప్పుడు మేము ఇది చేసాం, మేము ఇంటర్నేషనల్ టాక్సేషన్ చేసాము, మాకు గ్రిప్ ఉంది సార్, మాకు టీపీ ఐడియా ఉంది, డిటిడబ్ల్యూ ఐడియా ఉంది, ఎన్ఆర్ టాక్సేషన్ ఐడియా ఉంది, ఈక్వలేషన్ లివ్, అడ్వాన్స్ రూలింగ్ మాకు పర్ఫెక్ట్ సార్. అక్కడ మీకు ఎలాగైతే గ్రిప్ ఒక క్లారిటీ ఉందో మీకు, ఇక్కడ కూడా మీకు సేమ్ ఉండాలి. నేను ఎలా చెప్తాను ఇక్కడ సీక్వెన్స్ అంటే, వీ డోంట్ స్టార్ట్ విత్ పీజీబీపీ, విల్ స్టార్ట్ విత్ ఏమో ఈ టాపిక్ మనం ఫస్ట్ ఫినిష్ చేసుకుంటాం. స్పెషల్ కేసెస్, దట్ ఈస్ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్, చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ అండ్ ఎగ్జిట్ ట్యాక్సేషన్, తర్వాత మనకి టీడీఎస్, టీసీఎస్. మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఈ 30 మార్క్స్లో ఎట్టి పరిస్థితిలో కూడా 20 మార్క్స్ వీ హ్యావ్ టు స్కోర్. ఈ 30 మార్క్స్లో ఎట్టి పరిస్థితిలో కూడా, ఎందుకంటే డెఫినెట్గా చేయొచ్చు, ఇవి చాలా ఈజీ ఉంటాయి, నథింగ్ టఫ్. ఇక్కడంతా లాజికల్ పార్ట్, ఇదంతా ఎందుకు, ఎలా, ఏంటి అంతే. సో మన మెయిన్ టార్గెట్ ఈ 30లో మనకు 20 మార్క్స్ రావాలి. సరే సార్, ఇక్కడ మనకి మనకి మెయిన్గా ఈ పోర్షన్లో మనం విల్ మెయిన్లీ ఫోకస్ ఆన్ పీజీబీపీ మాస్టర్ క్వశ్చన్స్. సో ఈ 14 మార్క్స్లో మనకి యావరేజ్గా వేసుకుంటే 14లో మనకి మన లీస్ట్ టార్గెట్ ఎంత, 8 మార్క్స్. 14లో మనకి 8 to 10 మార్క్స్ వీ కెన్ స్కోర్, ఈజీగా స్కోర్ చేయొచ్చమ్మా. ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాడు, దాంట్లో ఒక 10 అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు మనకి. ఈ 10లో కనీసం ఒక 5 మనకు తెలిసినవి ఉంటాయి, రిపీట్ అవుతాయి. ఒక 5 మనకు తెలిసినవి రిపీట్ అవుతాయి. ఇంకొక 5లో ఒక 2 కొంచెం ఎక్కడ వినుంటాం. ఒక 2 లేక 3 మనకు కొత్త పాయింట్లు ఇస్తాడు. ఆ 2 లేక 3 పాయింట్లు మనకి చేసినా, ఒకవేళ మన టైం బాగా చేయకపోయినా సరే, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఎందుకంటే స్టెప్ వైజ్ మార్క్సింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకి పీజీబీపీ క్వశ్చన్లో మీరు ముందే ఫిక్స్ అవ్వాలి, మనకి ఈ క్వశ్చన్లో 8 మార్క్సే, ఎందుకంటే మనకు అవసరం లేదు. తర్వాత ఇదిగో ఈ మిస్లీనియస్ టాపిక్స్ అన్నీ కలిపి 2-3. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి ఎంత మా టార్గెట్ ఈ పోర్షన్లో మనకి, సార్ ఇక్కడ మనకి 10 to 12 మార్క్స్ మన టార్గెట్. ఈ మొత్తంలో మన టార్గెట్ ఎంత, 10 to 12 మార్క్స్. ఇంకా లాస్ట్గా మీరు వస్తే ఇక్కడ మీకు ఇవి చాలామంది భయపడే
చాలామంది భయపడే ఏరియా ఇది, బట్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఏరియా ఇది. పాపం చాలామంది అసెస్మెంట్ ప్రొసెస్ అనగానే భయపడిపోతారు, చేయరు. చాయిస్ ఇది మన తెలుగు పిల్లలకి, బట్ దీనికి అంత సీన్ లేదమ్మా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్. సీక్వెన్స్లో నేర్చుకొని జాగ్రత్తగా చేసుకుంటే దీనికంటే ఈజీ టాపిక్ లేదు లేదు లేదు. ఓకేనా? సో ఇక్కడ 10-20 మార్క్స్లో వీ కెన్ సే లీస్ట్ ఒక చాయిస్ క్వశ్చన్ పోతుంది ఎక్కడో, అన్నిట్లో కలుపుకున్నా కానీ మనకి ఒక 5 to 10 మార్క్స్ ఇక్కడ తెచ్చుకోవచ్చు మనం. సో మీరు భయపడుతున్నారు కాబట్టి ఆ 5 to 10 మార్క్స్ కూడా ఏ పెనాల్టీస్లోనో, లేదా 234 ABS ఇంట్రెస్ట్లోనో, లేదా రిటర్న్ ఫైలింగ్లోనో, MCQs వస్తాయమ్మ రిటర్న్ ఫైలింగ్లోనో, ఇంకేదన్నా అలా అలా మనం ఒక 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. 5 మార్క్స్ చాలా లీస్ట్ నేను చెప్పింది. చెప్పండి ఇప్పుడు ఇంకా 10, 20, ఒక 10 ఎన్ని మార్కులు ఇక్కడ మనకు ఒక 40 మార్క్స్. సో DT పోర్షన్లో ఏమో నేను చెప్తున్నాను చాలా లీస్ట్ మార్క్స్ ఇవన్నీ, అంటే నిజానికి జరిగే మార్క్స్ ఇవన్నీ, గాల్లో చెప్పకూడదు. ఏది కూడా 80కి 90 వస్తాయి ఇవన్నీ రావు. సో ఇక్కడ మనం 80 ఒక 45 లేదా 40 అమ్మ. చెప్పండి, ఇక్కడేమో మనకు 40 వచ్చాయి, అక్కడ 25 వచ్చాయి. ఓవరాల్గా మనకి ఏమో 60 to 65 మార్క్స్ స్కోర్ చేయటం అనేది నిజంగా చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఒక సీక్వెన్స్ వెళ్ళినప్పుడు, అంతేకాని ఏదో DT అనగానే మొదలుపెట్టేసి చదివి మాకండి, ఏమి రాదు అక్కడ, రైట్? సో నెక్స్ట్ ఏంటి మీ టార్గెట్ చెప్పండి ఇప్పుడు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఫినిష్ ఇంటర్నేషనల్ టాక్సేషన్. ఇవన్నీ చదువుకొని ఒక 3 to 4 times రివైజ్ చేయాలి చేతితోటి. నెక్స్ట్ DT పోర్షన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు చెప్తాను మీకు నేను. నెక్స్ట్ బేసిక్స్ ఏం లేవమ్మా, ఊరికే ట్యాక్స్ రేట్స్ గురించి ఒక ఐడియా అంతే. సో ట్యాక్సేషన్ రేట్స్ ఏంటి, ఎవరెవరు ఉండరు దీంట్లో, ఒక చిన్న ఐడియా అంతే. ఒక 1/2 hour క్లాస్ ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు దానికి. తర్వాత చూద్దామని ఉంటే, సో ట్యాక్స్ రేట్స్ నేర్చేసుకోవటం. దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ దిస్ పార్ట్. ఇది మీరు ఫినిష్ చేయాలి. ట్రస్ట్, అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్, TDS TCS. ఇది ఫినిష్ అయిన వెంటనే ఎటు వెళ్ళిపోదాం, నెక్స్ట్ విల్ షిఫ్టెడ్ టు PGBP. వన్స్ PGBP ఫినిష్ అయిన తర్వాత విల్ ఫినిష్ దిస్ పోర్షన్, దెన్ విల్ గో బ్యాక్ టు దిస్ స్మాల్ చాప్టర్స్. దిస్ ఈజ్ ద సీక్వెన్స్ యూ షుడ్ లెర్న్. మీకు 60 మార్క్స్ కావాలంటే, లేదా 50 మార్క్స్ చాలు సార్ మాకు అనుకున్నా సరే, ఇది చాలు మీకు. గ్రూప్ 2 పాస్ అవ్వాలంటే DT, IDT, తర్వాత ఎలెక్టివ్ పేపర్. ఆల్రెడీ చాలామందికి ఎగ్జామ్షన్ ఎలెక్టివ్లో, పాత వాళ్ళకి. లేని వాళ్ళైనా సరే కంగారు పడకండి, వస్తుంది ఎగ్జామ్షన్ దాంట్లో ఎలాగోలాగా. ఇలా మీరు ఒక ప్లాన్ చేసుకుంటే DT పేపర్లో మిమ్మల్ని ఎవడు కూడా ఫెయిల్ చేయలేడు. లేదంటే ఎగ్జామ్లో DTలో 35, 15 ఎందుకు వస్తుంది ఇవన్నీ? ఇందుకే. ఏదో ఎగ్జామ్ ముందు మ్యారథాన్ చూసి చదివేస్తాం, మేము ఎగ్జామ్ ముందు మ్యారథాన్ చూసి చదివేస్తాం మనం, లేదా మేము ఎవరియో నార్త్ ఇండియన్స్ క్లాసెస్ కొనేసాను సార్, మాకు చాలా పెద్ద సిలబస్, మా దగ్గర పెద్ద పెద్ద బుక్లు ఉన్నాయి. ఏమో పెద్ద పెద్ద బుక్కులు, పెద్ద పెద్ద క్వశ్చన్ బ్యాంకులు ఇవన్నీ పనికిరావు. ఎగ్జామ్కి 1.5 డే ముందు నువ్వు ఎంత రివైజ్ చేస్తున్నావు, నీకు ఎంత గుర్తుంది. యూ షుడ్ బి వెరీ క్రిస్టల్ క్లియర్. ఏ టాపిక్స్ నేను చదువుతున్నాను, ఆ టాపిక్ నుంచి ఇప్పటి వరకు ఏ టాపిక్స్ చదవాలి, ఆ టాపిక్స్లో ఇప్పటి వరకు ICA ఎగ్జామ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేశానా లేదా చేసుకోవటం. కాన్సెప్చువల్ క్లారిటీ, క్వశ్చన్స్ ప్రాక్టీస్, ఎగ్జామ్. ఏ ఎగ్జామ్? ICA ఎగ్జామ్. ఈ మధ్యలో పెట్టే కామెడీ ఎగ్జామ్స్ కాదు, ఓకేనా? డెఫినెట్లీ యూ విల్ స్కోర్ 60 మార్క్స్ ఇన్ DT పేపర్. లేదు సార్ మేము అందరిలాగే గొర్రెల్లాగా ఏదో ఒక వేలు వెళ్తామంటే నో బడీ కెన్ సేవ్ యూ. ఇది ఇంత రీసెర్చ్ చేసి ఈ పేపర్ని ముక్కలు చేసిన తర్వాత దిస్ ఈజ్ ద వే ఆఫ్ రీడింగ్. నెక్స్ట్ క్లాస్ మనకి IDT ఉంటుంది. IDT కూడా సేమ్ మీకు నేను చెప్తాను. సో DT, IDT, ఫాలో దిస్, రైటా? రైట్. సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఇది మన ఎగ్జామ్ పేపర్ అమ్మా, స్టూడెంట్ ఒకటిది. చూడండి ఎలా ఉంటుందో. పేపర్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఫిక్స్ అమ్మా DTకి.
రేపు న్యూ స్కీమ్ కూడా ఏం మారదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, పీజీబీపీ క్వశ్చన్ 14 మార్క్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 ఏం చేయడం, క్వశ్చన్ నెంబర్ 2 అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ సెంటీస్లో మనకి మ్యాట్ క్వశ్చన్ ఇచ్చాడు 8 మార్క్స్కి, చాలా ఈజీ క్వశ్చన్. తర్వాత మూడో క్వశ్చన్ ఏంటన్నది, ఎన్ఆర్ టాక్సేషన్ 3 మార్క్స్. తర్వాత నెక్స్ట్ ఎన్ఆర్ టాక్సేషన్లో ఎన్ఆర్ఐ 3 మార్క్స్. తర్వాత ట్రస్ట్ 8 మార్క్స్, చారిటబుల్ ట్రస్ట్ చూసారా, 8, 8, 16 మార్క్స్ ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్. తర్వాత డిటిడబ్ల్యూఏ 6 మార్క్స్. నెక్స్ట్ టీడీఎస్ ఏమో 3 + 3 6, ఆల్మోస్ట్ 10 మార్క్స్ టీడీఎస్, సేమ్ 30 మార్క్స్. 3 డెడ్ ఈజీ క్వశ్చన్లు, 3 కూడా క్లాసెస్ బాగుంటే. ఇప్పుడు నేను సొల్లు చెప్పను, మళ్ళీ 3 క్వశ్చన్స్ నా బుక్లో ఉన్నాయి. ఎవడి బుక్, ఐసీఏ బుక్లో క్వశ్చన్స్ ఉండవమ్మా, కాన్సెప్ట్ నేర్చుకుంటే క్వశ్చన్లు కనిపిస్తాయి మనకి. చూసారా 30 మార్క్స్ ప్లస్ ఇక్కడ 10 మార్క్స్, 10, 6 అది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 దీంట్లో ప్రాక్టికల్ పోర్షన్ 8 మార్క్స్. తర్వాత బి పార్ట్లో ఈక్వలైజేషన్ లెవీ 6 మార్క్స్. తర్వాత లాస్ట్లో 6th క్వశ్చన్లో ఒకటి మనకి గార్ అని చెప్పాను కదా, ఇక్కడ మనకి మిస్లేనియస్లో కొంచెం వస్తాయి మన క్వశ్చన్స్. తర్వాత ఇంకొన్ని ఇక్కడ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి అమ్మ, చిన్నవన్నీ కూడా. వాట్ ఆర్ ద బేసిక్ ఎరోజనల్ ప్లాన్, బీఈపీఎస్. తర్వాత వాట్ ఈస్ ద ఏదో ఇంకా సమ్ థియరీ క్వశ్చన్స్ అద్దారు. చూడండి మీరు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడ నుంచే వచ్చాయి. ఇంకా ఎంసీక్యూ పేపర్ మన దగ్గర లేదు కాబట్టి అక్కడ ఎక్కడి నుంచి వస్తాయి, అక్కడ సేమే. సో ఇదే పేపర్ ప్యాటర్న్ ఫిక్స్, ఓకేనా. కాదు అటు షఫల్ చేస్తుంటాడు. నిన్న మ్యాట్ ఇచ్చాడు, ఈసారి ఏఎంటీ ఇవ్వచ్చు, ఈసారి టాక్సేషన్ ఆఫ్ ఫర్మ్స్ ఇవ్వచ్చు, లేదా ఎస్సీజెడ్ ఇవ్వచ్చు, ఏఓపిఓ బిఓ ఇవ్వచ్చు, చెప్పలేం. వాట్ ఎవర్ దే కెన్ గివ్. సో మొత్తం ఈసారి బిజినెస్ ట్రస్ట్ ఇవ్వచ్చు, చారిటబుల్ ట్రస్ట్లో ఈసారి ఎగ్జిట్ టాక్సేషన్ ఇవ్వచ్చు, టీడీఎస్ టీసీఎస్లో సెక్షన్స్ చాలా మార్చొచ్చు. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ క్వశ్చన్ మిస్ అయ్యాం. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఇచ్చాడు, ఈసారి ఒక మెథడ్ ఇచ్చాడు, ఈసారి ఇంకో మెథడ్ ఇవ్వచ్చు. ఎన్ఆర్ టాక్సేషన్ ఈసారి ఇంకో కాన్సెప్ట్ ఇవ్వచ్చు, దాంట్లోనే స్పోర్ట్స్ మ్యాన్ ఇవ్వచ్చు, లేదా రెసిడెన్షియల్ స్టేటస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ డిటిడబ్ల్యూఏ అక్కడ వేరే మోడల్ ఇవ్వచ్చు, ఈక్వలైజేషన్ ఇవి వేరే మోడల్ ఇవ్వచ్చు. బట్ టాపిక్స్ ఫిక్స్, పీజీబీపీ క్వశ్చన్ ఫిక్స్. చూసారా, ఈ ఎనాలిసిస్ మీరు కానీ చేసుకుంటే పేపర్ మన కళ్ళ ముందే ఉంది. ఇదేదో స్టడీ హాల్లో పెట్టే ఎగ్జామ్లు కాదు ఇవి. ఇదేదో స్టడీ హాల్లో మెంటర్షిప్లో బీకామ్లో పెట్టే పేపర్లు కాదు, ఐసీఏ పేపర్ ఇది, మనం మీరు రాసిన పేపరే. చూసారు కళ్ళ ముందే, దీన్ని నమ్ముకోండి, పాస్ అవుతారు. ఈ ఎగ్జామ్స్ చాలు, వేరే ఎగ్జామ్స్ అవసరం లేదు, ఓకేనా. రైట్, ఓకే స్టార్ట్ చేద్దాం ఇంకా డీటీ. షెల్ వి స్టార్ట్? రైట్, రాసుకుంటారు దాన్ని ఒకసారి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. లేదు సార్ మాకింత ఓపిక లేదు, మేము అందరిలాగా వెళ్ళిపోతామంటే మీ ఇష్టం. స్టార్ట్ చేద్దామా? ట్యాక్స్ రేట్ చదువుకుందాం కాసేపు ఇవాళ. త్రిపేనా రాసుకోవాలి. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటే రాసుకోండి. సిఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్, సిఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్, సిఏ ఫైనల్కి వస్తే 6 అటెంప్ట్లు, 4 అటెంప్ట్లు, 3 అటెంప్ట్లు. ఎందుకు పడుతున్నాయి చెప్పండి? ఎందుకు పడుతున్నాయి మీకు అటెంప్ట్లు? క్వశ్చన్ చేసుకుని మిమ్మల్ని మీరు ఏం తప్పు చేస్తున్నారు? అసలు మీరు ఐసీఏని కరెక్ట్గా అర్థం చేసుకున్నారా లేదా? ఏదో గుడ్డిగా నమ్మేస్తున్నారు జనాల్ని. ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? ఓన్లీ క్వశ్చన్ టు ఆస్క్. ఉందా 5 సబ్జెక్టులు 6 ఈసారి? ఈ 5 సబ్జెక్టుల్లో మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అసలు అక్కడ ఏం సిలబస్ ఉంది, మీరు ఏం చేస్తున్నారు? ఐసీఏ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మీ దగ్గర ఉందా లేదా? అక్కడ అంత బాగా పాస్ అయ్యి ఫైనల్కి వచ్చి ఎందుకు స్టక్ అయిపోతున్నారు మీరు? క్వశ్చన్ చేసుకోండి, ఓకేనా.
మళ్ళీ అనదర్ బిగ్ డ్రామా సార్. ట్యాక్స్ రేట్స్, స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్, ఆ రేటు ఈ రేటు. ట్యాక్స్ రేట్లతో సీఏ కాదు మనకు కావాల్సింది. మనకు ఊరికనే ట్యాక్స్ రేట్స్ అనేవి జస్ట్ క్వశ్చన్ ఎండింగ్లో ట్యాక్స్ కనుక్కోవడానికి పనికొస్తాయి అంతే. మన ఐపీసీసీ కాదు టోటల్ ఇన్కమ్ కనుక్కోవడానికి, హౌస్ ప్రాపర్టీ క్వశ్చన్లు ఇవ్వడానికి, శాలరీ క్వశ్చన్లు ఇవ్వడానికి. వీఆర్ సిఏ ఫైనల్. ట్యాక్స్ రేట్స్కి నేను ఒక చార్ట్ వేస్తాను, అవి వేసుకోండి. మోర్ దెన్ సఫిషియంట్. స్టార్ట్ చేద్దామా? చెప్పండి అమ్మా. ట్యాక్స్ రేట్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి బేసిక్గా మనకి? సార్ ఒక్కో చార్ట్ వేసుకుంటూ రావాలి మొత్తం. రండి. చార్ట్ నెంబర్ 1 ట్యాక్స్ రేట్స్. ఏమో టైప్స్ ఆఫ్ ఎవరు ఫస్ట్? మనమే మనుషులం, ఇండివిజువల్స్. తర్వాత అదర్స్లో ఎవరున్నారు ఫస్ట్? సార్ కంపెనీస్. తర్వాత ఫోమ్, ఏఓపి బివై. తర్వాత కోఆపరేటివ్ సొసైటీ. ఈ నలుగురు మనకు ఉండేది. వీఆర్ గోయింగ్ టు లర్న్ టాక్సేషన్ ఆఫ్ ఈ 4. ఫస్ట్ ఇండివిజువల్ చూద్దామని. ఫస్ట్ రాయండమ్మా. ఇండివిజువల్స్. ఇండివిజువల్స్ చార్ట్ వేసుకోండి. ఇది ఇక్కడ మనకి 2 టైప్స్ ఉన్నాయా? ఓల్డ్ రెజ్యూమ్ రాయండమ్మా. ఓల్డ్. తర్వాత లేటెస్ట్. ఏ సెక్షన్ పేరుది? 115 BAC. సిఏ అమ్మ. మనం ఇండివిజువల్స్ కదా, కంపెనీ ఉందనుకోండి BAB కంపెనీస్. అది ఇండివిజువల్స్కి వస్తే BAC. రివర్స్ చదవండి, CAB ఇండివిజువల్స్ అని అర్థం. అయితే ఇది కన్ఫ్యూజ్ అవుతారు. 115 BAC ADA AC CA ఇండివిజువల్స్కి. ఇదేగా మనకుంది. ఓన్లీ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ రెజ్యూమేస్ ఈజ్ అవైలబుల్. రాయండి ఇక్కడ. ఓల్డ్ స్కీమ్లు ఎవరెవరు ఉన్నారు మనకి? ఎవరెవరు ఉన్నారు ఓల్డ్ స్కీమ్లో? 3 ఉంటారు ఇక్కడ. నేను, తర్వాత మా ఫాదర్, తర్వాత గ్రాండ్ ఫాదర్. మీరే పిల్లలు ఎంత మీకు ఏజ్? లెస్ దాన్ 60 కదా? లెస్ దాన్ 60 years. ఇక్కడ మా 60 to మీ ఫాదర్ అమ్మ 79 మధ్యలో ఉంటారు ఆయన. తర్వాత తాతయ్య అంటే మోర్ దాన్ 80 years. అంతే కదా? మనం, మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్. చెప్పండి మీకు ఏమి ఇచ్చాడు? ఎక్కడ దాకా ట్యాక్సేషను? సార్ అప్ టు 250,000. ఇప్పుడు మీరు కానీ కష్టపడి 250,000 సంపాదించారు పర్ యానం, మీకు ట్యాక్స్ లేదు. హ్యాపీ పండుగ. తర్వాత 250,000 నుంచి 5,00,000 సంపాదించారు అంటే ఏంటి? ఈ గ్యాప్లో ఎంతైతే ఉందో దాని మీద ట్యాక్స్ 5% ట్యాక్స్. తర్వాత మీరు 10 lakhs సంపాదించారు. సో 5 lakhsకి 10 lakhsకి గ్యాప్లు ఎంత? 20%. సో మీరు 10 lakhs కంటే ఎక్కువ సంపాదించారు, మోర్ దాన్ 10 lakhs. ఎంత? ఇక్కడ ఎంతైతే ఎక్సెస్ ఉందో దాని మీద మీకు ఎంత? 30%. అంతేగా? తర్వాత మన ఫాదర్కి ఫాదర్కి కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇంట్లో వైఫ్ పిల్లలకి కొంచెం ఎక్కువ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆయనకి ఇంకొక 50,000 రూపీస్ రిలీఫ్ ఇచ్చారు. అంటే ఏంటో మా ఫాదర్కి అప్ టు 3 lakhs నో ట్యాక్స్. రిమైనింగ్ అంతా సేమ్ అమ్మ. సో 3 to 5 lakhs 5%, ఇంక సేమ్ అమ్మ మిగతాయండి. సో 5 to 10 lakhs 20%, మోర్ దాన్ 10 lakhs 30%.
3 lakhs తాతయ్యకి, పేరెంట్స్కి. తాతయ్యకి అప్ టు 5 lakhs తాతయ్యకి నో ఇన్కమ్, నో ట్యాక్స్. అవునా? నెక్స్ట్ ఏమో 5 to 10 lakhs డైరెక్ట్గా తాతయ్య గారు 20% స్లాబ్లోకి వచ్చేస్తారు. అప్పుడు మోర్ దెన్ 10 lakhs 30%. అంతే కదా? రాసుకోండి. ఇది రెగ్యులర్గా ఉండే ట్యాక్స్. ఇప్పుడు మనం చూసింది. దీని సంగతి ఏంటి? ఇది ఈ సంవత్సరం మార్చారమ్మా. ఇక్కడ ఏం పెట్టారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి 2,50,000 ఉండేది అక్కడ గ్యాప్. ఇప్పుడు ఏం చేశాడు? దాన్ని 3 lakhs చేశాడు. రాయండి ఇక్కడ. ఫస్ట్ అప్ టు 3 lakhs నిల్. ఇక్కడ నో ఏజ్ లిమిట్ అమ్మా, అందరికి సేమ్ అది. ఇప్పుడేంటి ఇంకా గ్యాప్ 3 lakhs గ్యాప్, ఇంకా 3 to 6, 6 to 9 అలా. ఓకేనా? 3 lakhs to 6 lakhs, 6 lakhs to 9 lakhs, 9 lakhs to 12 lakhs, 12 lakhs to 15 lakhs, more than 15 lakhs. అంతే కదా? చూడండి అవన్నీ. ఓకేనా? ట్యాక్స్ రేట్ చెప్పండి. ఇంకా ఫస్ట్ నిల్లు, తర్వాత 5%, 10%, అంతేనా? 15%. చూడండి ఒకసారి ఎంతేనా? 5, 10, 15, 20, 30. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ, ఎందుకంటే ఈ టాపిక్ మనకి DTAA పనికి వస్తుంది. ఈ టాపిక్ మనకి మిగతా చోట్ల పెద్ద యూజ్లెస్ అమ్మేది. అక్కడ అడుగుతాడు అప్పుడప్పుడు, ద SSC హ్యాస్ ఆప్టెడ్ ఫర్ 115 BSc అని. అప్పుడు మీకు ఈ రేట్లు గుర్తుండాలి. 3 లక్షల గ్యాప్ ఇక్కడ. 3 to 6, 6 to 9, 9 to 12, 12 to 15, మోర్ దెన్ 15, 5, 10, 15, 20, 30. ఇంకా నవ్వలేదు దీనికి. ఇంకా చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయిపోయిందా? ఇదమ్మా ఇండివిజువల్స్కి. ఓల్డ్ రెజ్యూమ్లో 3 ఉంటారు, మీరు, మీ ఫాదర్, మీ గ్రాండ్ ఫాదర్. మీకు అప్ టు 2,50,000 నో ట్యాక్స్. తర్వాత 2,50,000 to 5 lakhs, ఈ గ్యాప్కి ఎంత? 5. తర్వాత 20, 30. మీ ఫాదర్కి 5 lakhs వరకు, 3 lakhs వరకు స్లాబ్. 3 to 5, 5%. 20, 30. మీ గ్రాండ్ ఫాదర్కి 5 lakhs వరకు నో ట్యాక్స్. తర్వాత 20, 30. ఆప్షనల్ రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇది ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది మా రెజ్యూమే. ఇంతకుముందు ఆప్షనల్ ఇది, బట్ ఇప్పుడుది డిఫాల్ట్ అయిపోయింది. అది మనకు ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేసే, నో ప్రాబ్లం. జస్ట్ రిమెంబర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ 115 BAC CA 3, 6, 9, 12, 15, మోర్ దెన్ 15, 5, 10, 15, 20, 30. అయిపోయిందా? సో మీకు తెలుసు ఆల్రెడీ ట్యాక్స్ రేట్స్ మీద మళ్ళీ మనకి ఏం వేస్తారమ్మా? సర్చార్జ్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. ఎంతైతే ట్యాక్స్ రేట్స్ మనకు ఉన్నాయో మళ్ళీ ఇన్కమ్ బేస్ చేసుకొని మనకి సర్చార్జ్ ఉంటుంది, తర్వాత మనకి ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది. మర్చిపోతుంటారు సర్చార్జ్, లిమిట్స్ గుర్తుపెట్టుకోలేక. రాసుకోండి. నెక్స్ట్ రాద్దామా? నెక్స్ట్ సర్చార్జ్ ఎక్కడ రాద్దాం? ఎక్కడ దురిపేసి రాస్తారమ్మా? మీరు దీని కింద రాసుకోండి సర్చార్జ్. సర్చార్జ్ ఫర్ ఎవరికి? ఇది ఇండివిజువల్స్కి. ఇది మనకి అప్ టు 50 lakhs, లేదు 50 lakhs వరకు లేదు. రాయండి నెక్స్ట్. ఇంకా 50 lakhs to 1 crore, 1 crore to 2 crores, తర్వాత 2 crores to 5 crores, అదేవిధంగా మోర్ దెన్ 5 crores. చెప్పండి. 50 lakhs దాకా సంపాదించారు మీరు, ఎక్స్ట్రా ఏమొద్దు, ట్యాక్స్ ఇవ్వండి చాలు, నో సర్చార్జ్. తర్వాత 1 crore సంపాదిస్తే 10%,
15%, 20%, 37% ఇది హైయెస్ట్ అమ్మది. చూసారా, ఎక్కువ జీతం సంపాదించిన మొత్తం లాగేసుకుంది గవర్నమెంట్. ఏం లేదు మనకు రావడానికి ఇక్కడ. గవర్నమెంట్కి మొత్తం ఇచ్చేయాలి ట్యాక్స్. ఎందుకు చెప్పండి? 10 lakhs సంపాదిస్తే 3 లక్షలు వాడికి ఇవ్వాలంట. ఇది ఎక్కడ న్యాయం రా బాబు? అంతే కదా, మరి 10 lakhs కష్టపడి సంపాదించాము, వాడికి 30% ఎందుకు ఇవ్వాలి చెప్పండి? సంవత్సరం మొత్తం కష్టపడి పాపం ఏదో కష్టపడి CA పాస్ అయ్యి CMA పాస్ అయ్యి చదివి వాడు మనకేమైనా స్కాలర్షిప్ ఇచ్చాడు చదువుకునేటప్పుడు? ఇప్పుడు చెప్పండి అమ్మా, మనకు జాబ్ వచ్చింది, 10 lakhs సంపాదిస్తున్నాము, వాడికి 30% ఇమ్మంటున్నాడు. ఎప్పుడు ఇస్తాను 30% చెప్పండి వాడికి? వాడేమన్నా చిన్నప్పటి నుంచి మనం చదివించి ఫస్ట్ క్లాస్ నుంచి మనం చదివిస్తే మన స్కూల్ ఫీజులు కట్టి మన టిఫిన్ పెట్టిస్తే మన డబ్బులు ఇవ్వచ్చు వాడికి. ఇప్పుడు లంచం ఎవరు చేశారు మనకంత? అది మన పేరెంట్స్ మనకు చేశారు. సో మన పేరెంట్స్కి ఇవ్వాలి మనం TDS ట్యాక్స్. వీడికి ఎందుకు ఇవ్వాలి? 30% అంట ఫ్రీగా వీడికి. ఏం చేయలేం. ఏంటమ్మా ఇది? ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ కొంచెం ఎక్కువ శాలరీ ఉంటే మీ శాలరీ అప్ టు 50 lakhs per annum, నో సర్చార్జ్. 50 lakhs to 1 crore 10% ఎక్స్ట్రా. దేని మీద ఎక్స్ట్రా? అది ఈ ట్యాక్స్ అమౌంట్ మీద. ఓకేనా? ఆన్ ట్యాక్స్ అమ్మా సర్చార్జ్ అనేది. అప్ టు 2 crores ఉంటే 15, 20, తర్వాత 5 crore ఉంటే 37. లాస్ట్ అంటే ఇంకా ఫైనల్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4% ఆన్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. దేని మీద ఇది? ఆన్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. అది అన్నిటికీ ఇది సర్చార్జ్ ఈజ్ కామన్ ఫర్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ కనుక్కోండి, తర్వాత ట్యాక్స్ మీద సర్చార్జ్ కనుక్కోండి. ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. సర్చార్జ్ దేని మీద? మా సర్చార్జ్ ఈజ్ ఆన్ ట్యాక్స్. సెస్ దేని మీద? ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ మీద. ఓకేనా? రాసుకోండి అమ్మా, అయిపోద్ది. రెగ్యులర్ ట్యాక్సేషన్, ఆప్షనల్ రేట్ ఆఫ్ ట్యాక్సేషన్. ఇది మీరు చూసే ఉంటారు, చాలామంది ఐటీఆర్లు వేసారు కదా శాలరీస్లో. అదే పనిలో ఉన్నారు మొన్నటి వరకు. సెప్టెంబర్ మొత్తం ఇదే పనిలో ఉన్నారు, ఎగ్జామ్స్ కూడా రాయకుండా చాలామంది. అరే బాబు వదిలేసేయండి అవన్నీ, ముందు ఎగ్జామ్ పాస్ అవ్వండి. అసలు చాలామంది ఇదే పనిలో ఉన్నారు సెప్టెంబర్, అక్టోబర్లో. రిటర్న్స్, శాలరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఏం ఉపయోగం దానివల్ల? అటెంప్ట్ పోయిల్లా. నవంబర్లో ఎగ్జామ్స్ రాయలేదు సరిగా, ఏం చేస్తారు? 2 లక్షలు సంపాదించుంటారు, అవునా? శాలరీస్, రిటర్న్స్ ఫైల్ చేశారు, 2 నెలలు చదవకుండా. మహా అయితే ఒక 1-2 lakhs సంపాదించారు, ఏమైంది? అటెంప్ట్ పోయిల్లా. నవంబర్లో ఎగ్జామ్ సరిగా ఒకటి రాయలేదు ఈ బ్యాచ్ ఎవరు. ఇప్పుడు 6 months ఖర్చు ఎంత అవుతుంది? 2 lakhs సరిపోతుందా? ఎందుకు చెప్పండి ఆ మాత్రానికి? త్వరగా పాస్ అయితే 6 months శాలరీ 6 lakhs. ఏంటో తెలుగు పిల్లల పాపం. రైట్, నెక్స్ట్ అలా ఎవరు? నెక్స్ట్ కంపెనీస్. తుడిపోయినమ్మది ఇచ్చాలమ్మా. దీనికోసం మళ్ళీ సపరేట్గా దిస్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. నెక్స్ట్ రాసారా? సర్చార్జ్ కూడా, సెస్ కూడా రాసారా? రైట్. నెక్స్ట్ రాయండమ్మా, కంపెనీ. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, కంపెనీస్. కంపెనీస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి మళ్ళీ? బ్రాడ్లీ 2 types, ఇండియన్ కంపెనీస్, ఫారెన్ కంపెనీస్. మా జాన్ ఎండింగ్ అయిపోతుందమ్మా సిలబస్. DT portion will be finished by Janam maximum 30 days ఉంది ఇంకా. రెండమ్మ నెక్స్ట్ కంపెనీ. దీన్ని డివైడ్ చేయండి. బ్రాడ్లీ 2 types, డొమెస్టిక్ లేదా ఇండియన్ కంపెనీస్, తర్వాత ఫారిన్ కంపెనీస్.
ఇటు ఫిక్స్ అమ్మా 40%, ఇటు మోహన్కి అంతే. అటు 40% అంటే పక్కన పడేసాను ఇంకా. ఇండియన్ రండమ్మా, దీన్ని మళ్ళీ డివైడ్ చేయండి 2 టైప్స్గా. ఇండియన్ కంపెనీ 2 టైప్స్, ఒకటి ఓల్డ్ పాతది, నెక్స్ట్ 2 స్పెషల్ రేట్స్ లేదా ఆప్షనల్ రేట్స్ అమ్మా. స్పెషల్ ఆర్ ఆప్షనల్ రేట్స్ ఏమేంటివి వెళ్దాం, కంగారు పడకండి. సో బ్రాడ్లీ మనకి కంపెనీస్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఇండియన్ కంపెనీస్, 2 ఫారెన్ కంపెనీస్. ఇండియన్లో మనకి 2 రెజ్యూమ్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్గా ఫాలో అయ్యే రెజ్యూమ్ ఏంటది, ఇన్కమ్ ఫ్రమ్ అన్ని కనుక్కోవటం, ఆల్ డిడక్షన్స్ చేయటం, గ్రాస్ టోటల్ ఇన్కమ్, డిడక్షన్స్, నెట్ ఇన్కమ్, ట్యాక్స్. ఏంటది ఓల్డ్ వన్. అది కొత్తగా మళ్ళీ స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్స్, ఫ్లాట్ రేట్ ఆఫ్ ట్యాక్సేషన్ కొత్తగా వచ్చింది, చూద్దామా. రైట్. ఏమో ఓల్డ్ కంపెనీస్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. రాయండి ఇక్కడ ఓల్డ్ రెజ్యూమేలో ఏమో టర్న్ ఓవర్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 2021 ఈజ్ మోర్ దాన్ ఎంత 400 crores. లెస్ దాన్ అర్థం అయిపోయింది, లెస్ దాన్ 400 crores. ఇటు పక్క ఏంటి ఇంకా అదర్స్ అంటే ఏంటి మోర్ దాన్ 400 crores. ప్రీవియస్ ఇయర్లో టర్న్ ఓవర్ కానీ, చాలా ఇంపార్టెంట్ మీ పాయింట్, మీకు ప్రతి చోట చెక్ చేయాలి ఇది మీరు. 400 crores కంటే తక్కువ ఉంటే ఎంత ట్యాక్స్ మీకు 25%, ఎక్కువ ఉంటే 30%. అంతే. ఇక్కడ రాయండమ్మా, ఎన్ని ఉన్నాయి మనకి 2 ఉన్నాయి ఇక్కడ. 115 BAA, ఇది 115 BAB. ఇడవడమ్మా స్పెషల్ గైడు, మా మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఎలక్ట్రిసిటీ కంపెనీ సేల్. ఇది నార్మల్ డొమెస్టిక్ కంపెనీ అమ్మ, ఇది నార్మల్ ఇండియన్ కంపెనీ. నార్మల్ ఇండియన్ కంపెనీ అంటే ఏంటి, ఎయిదర్ యూ కెన్ గో విత్ దిస్ ట్యాక్స్ రెజ్యూమే ఆర్ యూ కెన్ చూస్ దిస్. ఎవరికి, నార్మల్కి. బట్ ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అయితే ఇది సపరేట్ వాళ్ళకి. మ్యానుఫ్యాక్చర్ అయినా సరే, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అయినా సరే, ఇది సపరేట్ వాళ్ళకి. అర్థమైందా. ఇది ఏంటి ఆప్షన్, ఎయిదర్ ఇది తీసుకుంటావా ఇది తీసుకుంటావా, నీకు ఆప్షన్. అక్కడ చెప్పండి ఎంత ట్యాక్స్. ఫ్లాట్ రేట్ అమ్మది 22 ట్యాక్స్ రేటు రాసుకున్నాం, సింపుల్ గుర్తుపెట్టింటారా. మా 22 ట్యాక్స్, ట్యాక్స్ మీద ఏమేస్తాం సర్చార్జ్ 10 కంపల్సరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్. ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ మీద 4% సెస్. ఎంతైనా కనుక్కోండి అమ్మా. ఎలా కనుక్కుంటారు దాన్ని, 22 మీద 110% నేను ఫస్ట్ 22 into 110%, దాని మీద 104%, 25.168%. వాడికి తక్కువ అనుకుంటా చూడండి ఎంత 15 వాడికి 15, 10, 4 వాడికి. మేడం 15 + 10 + 4 ఎంత చూడండి, 15 into 110% into 104%, 17.16% ఇక్కడ ట్యాక్స్ రేట్. ఇక్కడ ఏంటి ఇంకా, దిస్ ఈజ్ ఫ్లాట్ రేట్ ఆఫ్ ట్యాక్సేషన్. ఇక్కడ వచ్చిన నోట్ రాసుకోండి అమ్మా. నోట్ ఓన్లీ 80JJAA 80M ఈజ్ అలౌడ్. ఈ తర్వాత చేద్దామమ్మా, నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చేస్తాను వీటి మీద, బట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటిది, ఇక్కడ మీకు ఎలా కనుక్కోండి చెప్పండి. ఆల్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్, డిప్రిసియేషన్, బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్, తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6A,
అన్నీ మీకు ఇక్కడ ఇస్తాడు దీంట్లో. ఇక్కడ ఆల్ డిడక్షన్స్ ఆర్ అలౌడ్, ఇక్కడ నో డిడక్షన్స్ విల్ బి అలౌడ్, ఓన్లీ ఫ్లాట్ రేట్ ఆఫ్ టాక్సేషన్, కన్సెషనల్ రేట్ ఆఫ్ ట్యాక్స్, బట్ ఓన్లీ 2 విల్ బి అలౌడ్. 80JJE ఏంటది, న్యూ ఎంప్లాయీస్ తీసుకుంటే ఏంటి, నెక్స్ట్ 80M ఇంటర్ కంపెనీ డివిడెండ్స్. ఓన్లీ 2 డిడక్షన్స్ ఆర్ అలౌడ్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇంపార్టెంట్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి మనం సపరేట్గా చేద్దాం. తర్వాత సర్చార్జ్ ఉంది కదా, మళ్ళీ అయిపోయిందమ్మా ఇది ట్యాక్స్ రేట్స్. నెక్స్ట్ అండి సర్చార్జ్. మళ్ళీ 2 కంపెనీసా, ఇండియన్, ఫారిన్ కంపెనీస్ అమ్మా. చూడండి అప్ టు 1 crore, తర్వాత 1 to 10, మోర్ దాన్ 10 1 crore నిల్లమ్మ. ఇక్కడ 1 to 10 7%, 10 దాటితే 12%. ఇక్కడ నిల్లు, ఇక్కడ 2%, ఇక్కడ 5%. ఇంపార్టెంట్ అమ్మా. లాస్ట్లో ఇంకా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఆఫ్ 4% ఆన్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. సర్చార్జ్ ఆన్ ట్యాక్స్. సీక్వెన్స్ ఏంటి, ఫస్ట్ ట్యాక్స్, సర్చార్జ్ ఆన్ ట్యాక్స్, health and education cess on tax and surcharge. Intama surcharge up to 1 crore nil, 1 to 10 crores 7%, more than 10 12% in case of Indian companies. Foreign's ki aithe 2% 5%. ఇంపార్టెంట్ అమ్మది ఇది మీకు పెనాల్టీస్ చాప్టర్లో కావాల్సి వస్తుంది. మనకి 271A మిస్ రిపోర్టింగ్ అప్పుడు అడుగుతాడు. తర్వాత కొన్ని చోట్ల ఇది మీకు ఇంపార్టెంట్. సర్చార్జ్ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. అది ఈ మాత్రాన్ని ఇంత కంగారు పడిపోయి ఉంటారు. ట్యాక్స్ రేట్ ఏమని చెప్పండి. ఇండియన్ కంపెనీ, ఫారెన్ కంపెనీ బ్రాడ్గా. ఇండియాలో ఓల్డ్ ట్యాక్సేషన్, న్యూ ట్యాక్సేషన్. ఓల్డ్ ట్యాక్సేషన్లో 2 types మళ్ళీ. టర్న్ ఓవర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 ఇయర్ ఇంపార్టెంట్. లెస్ దాన్ 400 crores 25%, అదర్వైజ్ 30%. Next, normal domestic companies 115BAA 20 to 10-4, no deductions except 80JJA 80M, same. Manufacturer electricity companies 15-10-4. Surcharge up to 1 crore nil, 1 to 10 7, more than 10 12%. Foreign companies 2% 5%. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఏంటది, health and education cess of 4%. Same for foreign companies. No special rates applicable to foreign companies. Only for Indian companies special. So foreign separate anta flat 40% వాడికి. లాస్ట్ ఇద్దరున్నారు, ఫర్మ్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ. అయిపోద్ది అండ్ ప్రిపేనా. తుడిపోయినమ్మా, లాస్ట్ రాసుకుని అయిపోతుంది ఇంకా. రైట్, రాసుకోవాలి. ఆ బుక్లో అర్థం కావు మీకు. వాళ్ళు ఏమైనా 10 పేజీలు రాస్తారు వాటికి. ఫస్ట్ 10 pages ట్యాక్స్ రేట్స్కే. ఎందుకురా స్వామి ఇవన్నీ, పిల్లలకి కావాల్సింది చెప్పండి, మీకు వచ్చింది కాదు. ట్యాక్స్ రేట్స్కి 1/2 hour కంటే ఎక్కువ పని లేదు. దీనికి మళ్ళీ 4 క్లాసులు, 4 పుస్తకాలు, ఒక 10 పేజీలు. మళ్ళీ దీంట్లో కన్ఫ్యూజన్, ఏ రేట్ ఎక్కడ అని. నెక్స్ట్ రీడింగ్ పెట్టినామా, అదర్స్లో మనకి ఫర్మ్, నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్. లాస్ట్ అమ్మా, in last category others. ఎవరు దీంట్లో, ఫర్మ్, ఇక్కడ
కోఆపరేటివ్ సొసైటీస్ అమ్మ. మా కోఆపరేటివ్ సొసైటీలో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ అమెండ్మెంట్స్ వచ్చాయి ఈసారి. ఇక్కడ ఓల్డ్ స్కీమ్, ఓల్డ్ ప్రొవిజన్స్. ఇక్కడ మళ్ళీ న్యూ వచ్చాము దీనికి కూడా, స్పెషల్ రేట్స్. ఇక్కడ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి సేమ్ దాంట్లో. 115 BAD, 115 BAE. సేమ్ ఇందాక చూసాం కదా, డొమెస్టిక్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరర్స్. డొమెస్టిక్ కోఆపరేటివ్ సొసైటీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేటివ్ సొసైటీస్. చెప్పండి ఫర్మ్స్ సంగతి చెప్పండి. ఎంత ట్యాక్స్ రేటు? ఫ్లాట్ 30% అమ్మ ఇక్కడ. సర్చార్జ్ చెప్పండి ఫర్మ్కి. అప్ టు 1 crore nil. 1 crore 12% అమ్మ దీనికి, చాలా ఎక్కువ అమ్మది. ఫామ్ రచన అయిపోతుంది. ఫామ్ 30% ట్యాక్స్ రేట్ ఫ్లాట్. సర్చార్జ్ 1 crore దాటితే 12, అప్ టు 1 crore nil. ఇది చెప్పండి మా కోఆపరేటివ్ సొసైటీకి ఓల్డ్ ప్రొవిజన్స్ చెప్పండి. 10,000, 20,000, మోర్ దెన్ 10,000 అమ్మ. అప్ టు 10,000. తర్వాత 10,000 to 20,000. మోర్ దెన్ 20,000 చూడండి. ఇది 10, 20, 30 అమ్మ. అప్ టు 10,000 10%, 20%, 30%. ఓల్డ్ స్కీమ్ కోఆపరేటివ్ సొసైటీస్కి స్లాబ్, వేరే స్లాబ్, మనలాంటి స్లాబ్ కాదు. అప్ టు 10,000 10%, 10,000 to 20,000 20%, మోర్ దాన్ 20,000 30%. నెక్స్ట్ ఆప్షనల్ రేట్స్ రాసుకో. అమెండ్మెంట్స్ అవి, అమెండ్మెంట్స్ ఇందాకట్లానే రాయండి. డొమెస్టిక్ కోఆపరేటివ్ సొసైటీ 22 + 10 + 4. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్ సొసైటీస్ 15 + 10 + 4. సేమ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంపెనీ ఫామ్లో చేయొచ్చు. ఈవెన్ యూ కెన్ మేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. వీళ్ళని కూడా యాడ్ చేశారు అంతే. కంపెనీస్కి ఇచ్చాం కదా ఆప్షనల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్, వీళ్ళే ఉన్నారు మాకే ఇవ్వండి అన్నారు, తీసుకొని ఇచ్చామంతే. ఎంతది 22 పాయింట్ 22 × 110 × 104. ఇందాట్లానే 25.168%. అది చెప్పండి. 15 × 110% × 104%, 17.16%. చాలు. ఇంతకు మించి ఆ మార్జినల్ రిలీఫ్లు, రిబేటు, మార్జినల్ రిలీఫ్ ఇవన్నీ మనకు కాదు, తర్వాత చూద్దాం కావాలంటే బేసిక్స్లో. అవన్నీ ఐపీసీసీ లెవెల్లో సిఏ ఫైనల్ అయిన క్వశ్చన్లు రావు. ప్లీజ్ థింక్ లైక్ సిఏ ఫైనల్ స్టూడెంట్, నాట్ లైక్ ఐపీసీసీ ఆర్ సిఎంఏ ఇంటర్ స్టూడెంట్. సారీ అమ్మ, సిఏ ఇంటర్ ఎవరాళ్ళు ఏం లేదులే, అయిపోయిందా? రైట్. సో ఇవాళకి ఇదేనమ్మా, ఇవాళకంటే ఈ క్లాస్ ఇవాళకి ఇంతే. టుమారో విల్ స్టార్ట్ విత్ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్, లేదా కోఆపరేట్ ట్రస్ట్ స్టార్ట్ చేద్దాం, డిపెండ్స్ నా మూడ్ ఎలా ఉంటే అలా. నైట్ విల్ స్టార్ట్ విత్ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్. దట్ క్లాస్ విల్ బీ అప్లోడెడ్ ఇన్ అవర్ యాప్ ఓన్లీ. యూట్యూబ్లో క్లాసెస్ ఏం రావు, ఈ క్లాస్ యూట్యూబ్లో ఉంటుంది, రిమైనింగ్ క్లాసెస్ విల్ బీ అప్లోడ్ ఇన్ యాప్ అమ్మ. రైట్. ఇంకోటి 2 క్లారిఫికేషన్స్ అమ్మ. ఒకటి ఏమో సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్, సిఎంఏ ఫైనల్కి సిఏ ఫైనల్కి డిటి ఐడిటి మీరు చదువుకున్న అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, వీళ్ళు చదువుకున్న అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, మీరు చదువుకున్న అదే సిజిఎస్టీ యాక్ట్ ఐజిఎస్టీ యాక్ట్, వీళ్ళు చదువుకున్న అదే సిజిఎస్టీ యాక్ట్ ఐజిఎస్టీ యాక్ట్. ఇదేమన్నా మిగతా సిలబస్ లాగా ఎఫ్ఆర్ అనుకోండి, మీకు వేరే, సిఏ వాళ్ళు కొంచెం వేరే ఉంది. డిటి ఐడిటి బోత్ ఆర్ సేమ్, సేమ్ యాక్ట్ మీరు చదువుకోవాలి. సో ఇద్దరికి సేమ్ సిలబస్, సో ఇద్దరికి కూడా సేమ్ క్లాసెస్. సో కాబట్టి నేను మధ్య మధ్యలో సిఏ అని ఎక్కువ వాడుతుంటాను నాకు అలవాట్లో, అలాగని చెప్పి సిఎంఏ ఇగ్నోర్ చేస్తాను కాదు. బోత్ ఆర్ సేమ్, ఇద్దరికి సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్.
సో మీకు కూడా మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరైనా సరే పాస్ అవ్వాలనుకుంటే ఎందుకు తప్పు చేస్తున్నాం తెలుసుకోండి. అంతేకాని ఎక్స్క్లూజివ్ సిఎంఏ అని పెట్టగానే అక్కడే ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే ఉంటుంది. నేను పెట్టుకోవచ్చమ్మా, ఒక బ్యాచ్ అనౌన్స్ చేసి ఎక్స్క్లూజివ్ సిఎంఏ అని పెట్టేసి ఒక 10,000 ఫీజు పెట్టుకోవచ్చు. ఎందుకు చెప్పండి? అంతా అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, అన్నీ అవే ప్రొవిజన్స్, సేమ్ సిలబస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీటీ. ఇంకోటి మా చిన్న క్లారిఫికేషను, మీకు దండవరా బాబు, తెలుగు పిల్లలు అసలు మామూలు కాదు మీరు. నాకు ఈ మధ్య చాలామంది ఫోన్ చేసి, సార్ మేము కొంచెం ఫీజు పే చేయలేకపోతున్నాం సార్, కొంచెం తగ్గించి నేను రిక్వెస్ట్ చేస్తుంటే, నేను సర్లే ఏముందిలే, కోచింగ్లో డబ్బుల కోసం కాదు, మన దగ్గర బోల్డ్ వేసి ఉన్నాయిలే అని చెప్పి ప్రతి వాళ్ళకి ఎక్కడ తగ్గిస్తామని చెప్పేసి నేనేమనుకున్నానంటే 4,500 ఎందుకులే మనకి, ఒక 3,000 చాలని చెప్పేసి 3,000 పెట్టేశాను క్లాస్ నేను. అవునా? 3,000 పెట్టిన తర్వాత కొంతమంది లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారు. వాళ్ళు నాకు మెసేజ్ చేసేస్తారు, ఏంటి సార్ మాకు మీరేమో ఇప్పుడు ఫీజు తగ్గించారు, మరి మాకు రిఫండ్ ఇవ్వండి సార్, మా డబ్బులు మాకు సబ్జెక్ట్కి 1,500 తగ్గించారు, మీరు మాకు ఇచ్చేయండి సార్ అంటున్నారు. ఇంకొంతమంది ఫోన్ చేసేమో, సరే మీరు ఫీజు తగ్గించారంటే సిలబస్ మొత్తం చెప్పరా. ఇంకొకరేమో, అరే కార్తీక్ సార్ ఫీజు తగ్గిస్తున్నాడంటే సార్ సరిగ్గా చెప్పడేమోరా, అసలు 3,000కి సిఏ ఫైనల్ ఎలా వస్తారా, బయట ఒక్కొక్కరు 13,000 తీసుకుంటున్నారు, బండమూరు భరణ సారు, అతుల అగర్వాల్ 10,000 తీసుకుంటున్నాడు, ఈవెన్ తెలుగు ఫ్యాకల్టీస్ 10,000 తీసుకుంటున్నారు బయట. కార్తీక్ ఏంట్రా బాబు 3,000 అంటున్నాడు వీడు, అసలు 3,000కి సిఏ ఫైనల్ వస్తా, అసలు సిఏ ఫౌండేషన్ కూడా రాదు 3,000కి, వీడేంటి 3,000 అంటున్నాడు సిలబస్ సబ్జెక్ట్ వచ్చి, వీడు నమ్మకూడదు, వీడి దగ్గర సరిగా ఉండదేమో. మీకు దండవరా బాబు. సో కాబట్టి నేను మళ్ళీ నిన్న ప్రైసెస్ అని చేంజ్ చేసేసాను. 4,500 ఈ సబ్జెక్ట్. నేను ఇప్పటి వరకు చాలామందికి ఫ్రీగా ఇచ్చాను, కన్సెషన్లో ఇచ్చేసాను. ఇప్పటి నుంచి ఎవరికి కూడా ఐ డోంట్ కన్సిడర్. ఇష్టం ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ నేర్చుకొని పాస్ అవుదాం అనుకున్న వాళ్ళు దక్ష సిఏ యాప్లో క్లాసెస్ ఉంటాయి. ఏమో తెలుసుగా అందరికీ, దక్ష సిఏ యాప్లో క్లాసెస్ ఉంటాయి. అక్కడ సబ్జెక్ట్ 4,500 ఉంటుంది. కావాలంటే కొనుక్కోండి వెళ్ళి. ఇక మీద నుంచి తగ్గించటాలు లేదంటే ఫ్రీగా ఇవ్వటాలు ఇవన్నీ లేవు. నేను కూడా మారిపోయాను న్యూ ఇయర్ నుంచి. ఓకేనా? నేను కూడా మారిపోయాను. వద్దు, మంచిగా ఉంటే బాగా మిస్యూజ్ చేస్తున్నారు, తప్పది. ఓకేనా? నాకు తెలుసు నేను ఎంత కష్టపడతాను. ఎక్కడ చూసారా ఇంత సింపుల్గా చెప్పడం ట్యాక్స్ రేట్లు? నేను మీకు చెప్పే ముందు 2 అవర్స్ వర్క్ చేస్తాను నేను, ఎందుకంటే మీకు సింపుల్గా చెప్పాలి కాబట్టి. నేను ఫీజు తగ్గించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, చాలామంది పాపం పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇబ్బంది పడతారని. బట్ దీన్ని ఇలా కూడా క్రియేట్ చేస్తున్నారు, మాకు రిఫండ్ ఇవ్వండి, తగ్గించేశారు ఫీజు వాళ్ళకి, సిలబస్ చెప్పరేమో, మీ దగ్గర క్వాలిటీ ఉండదేమో, మీ క్లాసెస్ వెంటే పాస్ అవ్వేమో. అసలు 3,000కి ఎలా పాస్ అవుతారు సిఏ? మీకు దండవరా బాబు. ఓకేనా? ఏదో ఒకటి చేసుకోండి. ఇక మీద నుంచి నో డిస్కౌంట్, ₹1 కూడా తగ్గించను. ఇష్టం ఉన్న కొనుక్కోండి, లేదంటే మానేసేయండి. క్లాసెస్ అన్ని యాప్లో ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు చేయాల్సిన పని, ఒక నోట్స్ పెట్టండి డీటీకి. నోట్స్ పెట్టి సిలబస్ మొత్తం రాసుకొని, ఏ టాపిక్స్ రాసుకొని అన్నీ జాగ్రత్తగా ఒక ప్లాన్ చేసుకోండి. మీరు ట్యాక్స్ రేట్స్ అన్నీ జాగ్రత్త చదువుకోండి. టుమారో విల్ స్టార్ట్ విత్ మోస్ట్లీ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్. సర్ప్రైజ్. రేపు మార్నింగ్ కలుద్దాం. ఎక్కడ? దక్ష యాప్లో. ఓకేనమ్మా? అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. బాగా చదువుకోండి.